కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పెద్దరికం వచ్చేసిందా తీసుకున్నారా? ఏదైతేనే సైలెంట్ గా వచ్చి సమ్మర్ని కబ్జా చేయడానికి సిద్ధమైపోయారు సమంత. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటను మాత్రం బాగా బట్టి పట్టేసినట్టున్నారు. ఫస్ట్ సినిమాను ఆ ఫేమ్ ను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. ఆమె ఏం చెప్పినా నెటిజన్లు మాత్రం ఇంకేదో వెతికే ప్రయత్నాలు చేస్తున్నారు. శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వైజాగ్ వెళ్లారు సమంత. విశాఖపట్నంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మజిలీ, ఓ బేబీ, రంగస్థలం సినిమాల ఈవెంట్లు వైజాగ్లో జరిగినప్పుడు ఎంత పాజిటివ్గా అనిపించిందో గుర్తు చేసుకున్నారు. జస్ట్ అంతేనా అంటే నో, అంతకు మించి చాలా విషయాల్నే పంచుకున్నారు. Thank you, Vizag. Today I was sitting there and నాకు గుర్తుకొచ్చింది all the many events from Majli Gani, ఓ బేబీ, రంగస్థలం. ఇక్కడ వస్తేనే బ్లాక్ బస్టరా? సో మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇస్తారు అనుకుంటున్నాను నాకు. థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్, యూ హ్యావ్ మై హార్ట్. తన తొలి సినిమా ఏమాయి చేశావో హిట్టో కాదో చాన్నాళ్లు అర్థం కాలేదట సమంతకు. ఆ సమయంలో వైజాగ్ వచ్చినప్పుడు జనాలు తనను ఎంత దగ్గరకు తీసుకున్నారో తెలిసొచ్చిందట. ఈ విషయాన్ని సమంత చెప్పినప్పట్నుంచి శుభం ఈవెంట్లలో ఏమాయి చేసేవే ప్రస్తావన పదే ఎందుకు తీసుకొస్తున్నారని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. నాకు గుర్తుంది చాలా రోజుల ముందు, ఐ థింక్ ఏమాయి చేసావే తర్వాత నాకు ఐ డి నాట్ నో ఈ సినిమా హిట్టా, జనాలకు నచ్చిందా, డిడ్ యూ లైక్ మీ, నాకు ఏమీ తెలీదు. కానీ ఒకరోజు వైజాగ్ వచ్చాను. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ అ మాల్ ఓపెనింగ్, అండ్ అప్పుడు దెన్ ఐ సా ట్రూ లవ్. ఎయిర్పోర్ట్ నుంచి ఓపెనింగ్ దాకా I felt true love and I feel a very strong connection with Vizag. So thank you.